రకమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తున్నారు యమున గారు. మరి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు కొంత మీ వారు అన్ని రంగాలలో ఉన్న సేవకుల కుటుంబం నుంచి వచ్చారు అని చెప్పారు. అట్లాగే అసలు వారేం చేస్తారు? మా వారు ఇస్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ అండి. అండ్ మీరు ఇందాక స్టార్టింగ్ లో కూడా అడిగారు కదా, సో వారు డైరెక్ట్ గా మా అమ్మగారిని అప్రోచ్ అవడము, వాళ్ళు అబ్బాయి మంచి కుటుంబం అబ్బాయి అని, ఇంకా సో అలా పెళ్లి. వాస్తవంగా లవ్ మ్యారేజ్ కదండి? అవును. సో వారు అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత పెద్దల అనుమతితో, పెద్దవాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ తో మా పెళ్లి చక్కగా నిర్విఘ్నంగా అయింది. అద్భుతమైన కుటుంబం, అంతా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ తన సపోర్ట్, వాళ్ళ ఇంటి నుంచి నాకు మంచి సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్, చాలా రకాలుగా నాకు తాను ఎప్పుడు కూడా ఎక్కడ అధైర్యం చెందొద్దు అని. ఎందుకంటే ఒక ఈవెన్ నా మనం ఇప్పటివరకు ఎంపవర్మెంట్ అని ఇవన్నీ ఎంత మాట్లాడినా కూడా ఒక మహిళ బయటకు వచ్చి ఇన్ని రంగాల్లో పనిచేస్తుంది. అండ్ చాలా వరకు కూడా నేను ట్రావెల్ చేయడము, ఒంటరిగానే వెళ్ళడం, ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా అంతే స్ఫూర్తి నాకు మా ఇన్లాస్, మా మామగారు చెప్తూ ఉండేవారు. నీ సంకల్పంలో ఆ నిజాయితీ, ధర్మం ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు ఎప్పుడు నీ వెంట ఉంటాడు, నువ్వు ఒంటరి దానివి కాదు. ఎంత గొప్ప మాట చెప్పారు ఆయన. అది నాకు జీవితాంతం అలా వినపడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు భయపడద్దు, సో నువ్వు ఒంటరిదానివి కాదు, నీలో ఒక అద్భుతమైన మహాదేవుడి శక్తి ఉంది, ఆ పరమాత్ముడి శక్తి ఉంది, నువ్వు వెళ్ళాలి, నీ సంకల్పం అలాంటిది కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి, ఒక్కదానివి ఎప్పుడు అనుకోవద్దు అని మా మామగారు చెప్పేవారు నాకు. అండ్ నేను కూడా అప్పుడు ఒక మహిళగా మనం ఎన్నో రంగాల్లో ఎన్నో ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మా వారు ఎప్పుడు కూడా అనుక్షణం ఎక్కడా కూడా ఒక్క ఈవెన్ 1% కూడా నా ఆలోచనలో నువ్వు దేనికి అధైర్యపడద్దు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దు, నువ్వు ముందుకు వెళ్ళు. కానీ కొన్ని విషయాలు మీరే చాలా సెన్సిటివ్ అనిపిస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి. అంటే ఒకటి మనకి కొన్ని అంటే లైఫ్ ఇస్ ఎ లెర్నింగ్ కదండి. సో మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆటుపోట్లు మనం చూస్తున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మనకంటూ ఒక ఇమోషనల్ సపోర్ట్, ఒక బ్యాకింగ్ అనేది ఉండాలి. అది మన లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకొక విషయం అండి, అంటే మీరు రాజకీయాల్లోకి, అంటే ఇప్పుడు చదువుకుంటూ మెంటర్గా ఉంటూ ఆ దేశం కోసము, ఈ సమాజం కోసం సేవలు మొదలుపెట్టి రాజకీయ ప్రస్థానంలోకి రావడానికి అడుగులు ఎట్లా పడ్డాయి? అందులో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒక మహిళగా? అంటే నేను మీతో చెప్పినట్టుగా 19 ఏళ్లకు ఒక సోషల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ చాలా చిన్న వయసులోనే ఒక అంతర్జాతీయ సంస్థకి నేను భారతదేశానికి 2వ ప్రతినిధిగా ఉండడం. అంతర్జాతీయ సంస్థ యూత్ ఎంప్లాయ్మెంట్ సమిట్ అండి. అది అప్పుడు బిల్ క్లింటన్ గారు, ఎక్స్ యుఎస్ ప్రెసిడెంట్, ఆయన హీ వాజ్ కో-చైరింగ్ దట్ క్యాంపెయిన్. సో అది అక్కడ స్టార్ట్ అయిన నా ప్రస్థానం భారతదేశానికి 2వ ప్రతినిధిగా నేను చిన్న వయసులోనే ఆ పదవి రావడం నాకు. అండ్ 9 రాష్ట్ర ప్రభుత్వాలతో, అప్పుడున్న 9 రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడున్న యూనియన్ గవర్నమెంట్ తో కూడా నేను పనిచేయడం జరిగింది. చాలా వరకు కూడా యువత ఉపాధి అవకాశాల మీద అడ్వైజర్స్ కానివ్వండి, పాలసీ ఇష్యూస్ మీద కానివ్వండి, ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వడం కానివ్వండి. అంటే మీరు యువతగా ఉన్నప్పుడే యువతకు సలహాలు ఇచ్చే స్థాయికి, అది కూడా దేశం నుంచి వేరే దేశాలకు కూడా వెళ్ళి, విదేశాల్లో కూడా అలాగే అట్లా ఐరోపా, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి. అలాగే 2006లో ఆఫ్రికా కెన్యా దేశంలో నేను కెన్యాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 120 దేశాల మధ్యన, అంతమంది మధ్యన 55 కంట్రీస్ నుంచి మాకు మినిస్ట్రియల్ డెలిగేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత 70 దేశాల యువతని నెట్వర్క్స్ ఉన్నాయి అనమాట, మాకు యూత్ నెట్వర్క్స్. దాంట్లో 4 దేశాలను ఎంపిక చేసుకుంటే, అంటే ఉత్తమ దేశాలుగా, అంటే మేము చేసిన వర్క్స్ ని అనుకూలంగా. సో ఫస్ట్ వాజ్ ఇండియా అండి. సో అక్కడ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ద వరల్డ్స్ బెస్ట్ యూత్ లీడర్ గా నాకు ఒక రికగ్నిషన్ అన్ని దేశాల మధ్యన కెన్యాలో ఇవ్వడం, నైరోబీలో, అది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. యువతగా ఉన్నప్పుడే సాధించగలకి అవసరమైన శక్తి అప్పుడే ఉంది మీకు. అది నేను మళ్ళీ అంటాను, అవార్డు కూడా అంతే అన్ని దేశాల మధ్య నుంచి తీసుకున్నారు. అంటే ఆ రికగ్నిషన్, గ్లోబల్ సక్సెస్ఫుల్ గ్లోబల్ యూత్ లీడర్ గా రికగ్నిషన్ 120 దేశాల మధ్యలో ఇవ్వడము. విదేశీ మంత్రిగా మిమ్మల్ని పెడితే దాదాపు 100 దేశాలు మీ చేతిలోనే ఉన్నట్లున్నాయండి. అంటే అని నాకు ఒకటండి, నాకు ఇన్ని దేశాలతో కలిసి పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఏమిచ్చిందంటే, నా ఆలోచన పరిమితిని చాలా పెంచింది, విస్తృతం చేసేది, చాలా చాలా చాలా. సో నా ఆలోచనలు కూడా ఎక్కడో
ఇక్కడే ఉండాలి అనే థాట్ ప్రాసెస్ లో లేదు. ఎక్కడ అవసరం ఉండి, ఎక్కడ మనము తోటి మనుషులకి మనం ఎక్కడ సహాయపడగలుగుతాం, ఎక్కడ పనిచేయగలుగుతాం, ఎక్కడ చక్కటి స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి అనే ఆ సంకల్పంతోనే నేను పనిచేసుకుంటూ ముందుకెళ్ళాను. నాకు అందుకే అవకాశాలు కూడా అలాగే వచ్చినాయి. అసలు మీతో ఇంటర్వ్యూ చేయాలంటే ఇంకొన్ని ఎపిసోడ్స్ అవుతాయేమో. మీ యూత్ గా ఉన్నప్పుడు చేసిన వీడియోస్ గురించి ప్లాన్ చేసుకుంటే కూడా చాలా వచ్చేటట్లు. దాదాపుగా మీరు ఇప్పుడు అక్కడి నుంచి మరి ఒక యువ లీడర్ గా ఎట్లా భారతదేశంలో అంటే పొలిటికల్ పార్టీస్ తో నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. అప్పుడు నేను ఐ వాజ్ అ యూత్ యాక్టివిస్ట్. ఎక్కడ యూత్ బేస్డ్ ఇష్యూస్ ఉన్న పాలసీస్, అడ్వకేసీ ఇవన్నీ కూడా, ఎందుకంటే నేను చాలా వరకు సమ్మిట్స్ అటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనం రిప్రజెంట్ చేయడము. సో ఎన్నో అంశాల మీద, ఈ అన్ని సోషల్ ఇష్యూస్ మీద రిప్రజెంట్ చేయడము, పేపర్స్ సబ్మిట్ చేయడము, స్పీకర్ గా వెళ్ళడము, విభిన్న అంశాల మీద. సో అదొక ఎక్స్పోజర్ నాకు ఇవ్వడం ఒకటి. నెక్స్ట్ ఏది బెస్ట్ నీడ్ బేస్డ్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనము చాలా వరకు కూడా ఒక ప్రాంతంలో అవసరం ఉండదు, కానీ అక్కడ ఉన్న కొన్ని నేపథ్యాలలో వాళ్ళు రుద్దేస్తారు వాళ్ళ మీదకి. అది అసలు అవసరమే ఉండదు ఆ ప్రోగ్రామ్. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఈ ఎక్స్పోజర్ వల్ల నాకేం వచ్చిందంటే నీడ్ బేస్డ్ ఇనిషియేటివ్స్ ని మనం తీసుకోవాలి, దాని మీద పనిచేయాలి. దానికి కేవలం ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, దానికి మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉండాలనేది ఆ రోజుల్లో నేను ప్రతిపాదించింది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, తర్వాత యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిసి పనిచేయడము, వాళ్ళ విధి విధానాలు, ఈ విభిన్న దేశాలలో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ ప్రతి దేశంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఏ రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు, ప్రధాన అంశాలు ఏమిటి, సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ తో అది వాటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అటు కార్పొరేట్స్ ని, అటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని, బ్యాంక్స్ ని, గవర్నమెంట్ ని, ఎన్జిఓస్ ని, జనాల్ని, సో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలంటే అంత ఎక్సర్సైజ్, రిగ్గరస్ ఎక్సర్సైజ్ మాకు ఉండేదన్నమాట. మీరు 2 రోజుల్లోనే ఒక ప్రోగ్రామ్ పెట్టేస్తూ ఉంటారు. ఎంత ఫాస్ట్ గా! నేను ఇప్పటి వరకు అలా ప్రోగ్రామ్స్ పెట్టే వాళ్ళని కూడా నేను ఎప్పుడు చూడలేదండి. 2 days లో 3 days లో కంటిన్యూ టక్ 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 చేసేస్తూ ఉంటారు. అసలు ఎట్లా సాధ్యం? గ్లోబల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసామండి. ఇంకొకటి ఏంటంటే అటు చేయగలుగుతాం, అటు మారుమూరు ప్రాంతంలో కూడా చేయగలుగుతాం. మరి ఇప్పుడు మీరు టీడీపీ నుంచి బీజేపీ వరకు మీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం. నేను టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవ్వలేదండి. నేనేం టీడీపీలో జాయిన్ అవ్వలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అప్పుడు 2003లో యువజన ఈ యొక్క క్యాంపెయిన్ ని తీసుకొచ్చిందే వారు హైదరాబాద్ కి, ఇండియాకి రాదు. ఆయన చాలా కూడా యూత్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉత్సాహంగా, అండ్ నేను కూడా వారిని ఎన్నో సందర్భాల్లో క్వశ్చన్ చేసినా కూడా చాలా ప్రోయాక్టివ్ గా యాక్సెప్ట్ చేసేవారు. మేము యూత్ పాలసీలో క్వశ్చన్ చేసినప్పుడు కూడా నేను అది ఇలా కాదండి ఇలా అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చి, సో అంత చాలా ప్రోయాక్టివ్ గా ఉండేది. అండ్ నేను ఆయన టైంలో చాలా యువజన రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో నేను పాల్గొన్నాను పెద్ద ఎత్తున. అంటే ప్రత్యక్షంగా పార్టీలో లేకుండా, పార్టీలో లేను, పరోక్షంగా పార్టీతో అనుభవం. ఆయన యూత్ రిలేటెడ్ చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎవరికైనా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నా కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. అదైతే నేను చూసాను. సో నేను ఎక్కువ ఎప్పుడు గ్లోబ్ ట్రాటర్ ని, నేను ఇక్కడ అక్కడ నేను, ఎందుకంటే మాకు ఢిల్లీలో ఆఫీస్ ఉండేది. సో ఐ యూస్ టు కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, వివిధ దేశాల వాళ్ళ ప్రతినిధులతో.